పురాతన గ్రంథాల్లో ఒక మంత్రం గురించి చెబుతారు. అది విశ్వరహస్యాలనే ఛేదించగలదట. ఇంతకీ ఏంటా మంత్రం? గాయత్రి మహావిజ్ఞాన్ అనే పుస్తకం ఆధారంగా ఆ గాయత్రి మంత్రం శక్తి ఏంటి, దాని వెనకున్న సైన్సేంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. విశ్వానికే తాళంచెవిలాంటి ఒక ప్రాచీన ధ్వని ఉందంటే, ఏళ్ల తరబడి ఎందరో మహానుభావులను ఆలోచనలో పడేసిన ఆ శక్తివంతమైన శబ్దం అసలు ఏంటది? ఆ ప్రశ్నకు సమాధానమే గాయత్రి. అవును, లక్షల మంది పూజించే ఈ మంత్రం సత్యం కోసం మనిషి చేస్తున్న అన్వేషణలో దొరికిన ఓ అద్భుతమైన సమాధానం లాంటిది. అయితే గాయత్రీ మంత్రం అంటే కేవలం కొన్ని పదాలు పలకడమేనా? కాదు, అసలు విషయం అది కాదు. గాయత్రీ మహావిజ్ఞాన్ గ్రంథం ప్రకారం దీని స్వరూపం చాలా చాలా లోతైనది. మరి దాని విశ్వస్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ గ్రంథం ప్రకారం గాయత్రి అంటే దేవుడికి చేసే ప్రార్థన కాదట. మరేంటి? సాక్షాత్తు ఆ భగవంతుడి శబ్ద స్వరూపమే గాయత్రి. అంటే రెండింటికీ తేడాయే లేదనమాట. అంటే విషయం ఏంటంటే, గాయత్రిని కేవలం మంత్రంగా కాదు, ఒక అత్యున్నతమైన దైవిక శక్తిగా చూడాలి. ఎలాగంటే వేదాలన్నిటి సారం, పువ్వులోంచి తేనె తీసినట్టు, సృష్టిని నడిపే ఆ దైవమాత శక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఐక్యత, ఇవన్నీ అన్నీ ఈ ఒక్క మంత్రంలోనే ఉన్నాయని ఈ పుస్తకం చెబుతోంది. సరే, ఇంత గొప్ప విశ్వసూత్రం మన జీవితం మీద, మన మీద ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న మెకానిజం ఏంటి? ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే, సత్వగుణం వినే ఉంటారు కదా. సామరస్యం, స్వచ్ఛత, మంచి ఆలోచన, వీటన్నింటినీ కలిపి సత్వగుణం అంటారు. ఇది కేవలమేదో ఫిలాసఫీ కాదు, మనలో మనం యాక్టివ్గా పెంచుకోగల ఒక క్వాలిటీ అన్నమాట. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ 3 గుణాల గురించి తెలియాలి. అవే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణమంటే స్వచ్ఛత, ప్రశాంతత. రజోగుణమంటే యాక్షన్, అంబిషన్. ఇక తమోగుణమంటే బద్ధకం, అజ్ఞానం. సో ఇక్కడ మన లక్ష్యమేంటంటే సత్వగుణాన్ని పెంచుకుని రజోతమోగుణాల ప్రభావాన్ని తగ్గించడం. మరి ఈ మార్పు ఎలా జరుగుతుంది? ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు మనసులో ఒక రకమైన మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం తయారవుతుందట. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే విశ్వంలో ఉన్న స్వచ్ఛమైన పాజిటివ్ ఆలోచనలను తన వైపుకు లాక్కుంటుంది. అలా లోపలికి వచ్చిన ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో సత్వగుణాన్ని పెంచుతుంది. ఫైనల్గా మనస్సు, శరీరం రెండూ శుద్ధి అయి మనలో ఒక పెద్ద మార్పు వస్తుంది. సరే, ఇదంతా బాగుంది. కాని మనలో ఈ సత్వగుణం పెరిగితే ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ గ్రంథం ప్రకారం ఆ రిజల్ట్స్ మనసు మీద, శరీరం మీద చాలా క్లియర్గా కనిపిస్తాయట. మొదటగా జరిగేదేంటంటే, మనలో స్వచ్ఛత పెరిగే కొద్దీ నెగటివ్ క్వాలిటీస్ అన్నీ వాటంతటావే తగ్గిపోతాయట. అంటే కోపం, అత్యాశ, అహంకారం, అసూయ, బద్ధకం ఇలాంటివన్నీ నెమ్మదిగా కరిగిపోతాయి. నెగిటివ్ పోతే మరి పాజిటివ్ రావాలి కదా. అందుకే కరుణ, సెల్ఫ్ కంట్రోల్, సేవ చెయ్యాలనే ఆలోచన, వినయం, ప్రేమ, భయం లేకపోవడం ఇలాంటి మంచి గుణాలన్నీ మనలో అవే మేల్కొంటాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనల్ని లోపలి నుంచి పూర్తిగా మార్చేస్తుందన్నమాట. ఫైనల్గా ఈ మొత్తం ప్రాసెస్లో జరిగేది ఏంటంటే, మన కళ్ల ముందున్న అజ్ఞానమనే తెర తొలగిపోతుంది. అప్పుడు మన ఆత్మ యొక్క అసలైన స్వరూపం అంటే ఆ దైవికమైన, సర్వశక్తివంతమైన స్వభావం బయటపడుతుంది. సో ఇది కేవలం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కాదు, ఇది సెల్ఫ్ రియలైజేషన్. మనలోనే ఉన్న దైవత్వాన్ని మనం తెలుసుకోవడం. అయితే ఈ మంత్రం గొప్పదనం గురించి మనం ఈరోజే కొత్తగా తెలుసుకుంటున్నది కాదు. వేల ఏళ్ల క్రితమే మన ప్రాచీన ఋషులు దీని గురించి ఏం చెప్పారో ఓసారి చూద్దాం. అప్పుడర్థమవుతుంది దీనికి ఎంత చరిత్ర ఉందో. ఉదాహరణకు యాజ్ఞవల్క్య మహర్షి ఏమన్నారంటే, గాయత్రి అన్ని వేదాల కన్నా గొప్పది. దాన్ని తెలుసుకుంటే మొత్తం జ్ఞానం యొక్క సారాన్ని తెలుసుకున్నట్టే. చూడండి, ప్రాచీన గ్రంథాల్లో దీనికి ఎంత ఉన్నత స్థానమిచ్చారో. ఇక వ్యాస మహర్షి అయితే ఒక అద్భుతమైన పోలిక చెప్పారు. పువ్వులో తేనె ఎంత ముఖ్యమో వేదాలన్నిటికీ గాయత్రి అంత ముఖ్యమన్నారాయన.
అంతేకాదు, దీన్ని ఆధ్యాత్మిక కామధేనుతో అంటే కోరికలు తీర్చే గోవుతో పోల్చారు. అంటే ఇది మనకు స్పిరిచువల్ ఎనర్జీ ఇవ్వడమే కాదు, మన కోరికలను కూడా నెరవేర్చగలదనే ఆయన మాటల అర్థం. సరే, ఇదంతా పాతకాలం నాటి ఋషుల మాట. మరి మన ఆధునిక కాలంలో మనకు తెలిసిన గొప్పవాళ్లు దీని గురించి ఏమనుకున్నారు? వాళ్లు కూడా దీని శక్తిని గుర్తించారు. ఎవరా నాయకులు? వాళ్లేం చెప్పారో ఇప్పుడు చూద్దాం. నోబెల్ బహుమతి గెలుచుకున్న రవీంద్రనాథ్ ఠాగోర్ ఏమన్నారంటే, భారతదేశాన్ని నిద్రలేపగల మంత్రం ఏదైనా ఉందంటే అది గాయత్రీ మంత్రమే అని. ఆయనకు ఇందులో నచ్చిన విషయమేంటంటే దాని సింప్లిసిటీ. ఒక్క శ్వాసలో చెప్పేంత చిన్న మంత్రం దేశాన్ని, ప్రజల్ని కూడా మేల్కొల్పగలదని ఆయన బలంగా నమ్మారు. ఇక మహాత్మాగాంధీ అయితే దీని ప్రాక్టికల్ ఉపయోగం గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, కష్ట సమయాల్లో మనసును నిలకడగా, ప్రశాంతంగా ఉంచుకుని గాయత్రీ జపం చేస్తే ఎలాంటి ఆపదనైనా దాటొచ్చు అని. అంటే కష్టాల్లో మనకు కావాల్సిన బలాన్ని, ధైర్యాన్ని ఇది ఇస్తుందని ఆయన చెప్పారు. అయితే ఒక ప్రశ్న, ఇదంతా కేవలం ఆధ్యాత్మికం గురించేనా? అంటే మోక్షం, ఆత్మసాక్షాత్కారం ఇలాంటి వాటి గురించేనా? లేక మన రోజువారీ జీవితంలో అంటే ప్రాపంచికంగా కూడా దీనివల్ల ఏమైనా లాభాలున్నాయా? ఆ గ్రంథం ఏం చెబుతోంది? ఆ పుస్తకం ప్రకారం దీనివల్ల 2 రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి ఆధ్యాత్మికం, మనలో సత్వగుణం పెరిగి మనశ్శాంతి, సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతాయి. ఇక రెండోది ప్రాపంచిక విజయం, మనలో పాజిటివ్ యాక్షన్ పెరిగి ధైర్యం, తెలివితేటలు, ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీ డెవలప్ అవుతాయి. అంటే స్పిరిచువల్, ప్రాక్టికల్ రెండింటినీ ఇది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఈ మాటలకు ఉదాహరణగా ఆ పుస్తకంలో కొన్ని అద్భుతమైన కథలు కూడా ఉన్నాయి. మాధవాచార్య అనే సాధకుడు 13 ఏళ్లు జపం చేసినా ఫలితం రాలేదట. కాని ఆ తర్వాత అతని పాపాలు తొలగిపోయి విజయం వరించింది. ఇంకో కథలో విశ్వనాథ్ గోస్వామి అనే సాధకుడి ఆశీర్వాదంతో ఒక పేద కుటుంబం ధనవంతులయ్యింది. ఇలాంటి కథలు ఈ మంత్ర సాధనతో ఎలాంటి అసాధారణమైన ఫలితాలు సాధించవచ్చో చెబుతాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ మంత్రం ఏదో అద్భుతం చేసి బంగారాన్ని కురిపించదు. అసలు పాయింట్ అది కాదు. ఇదేం చేస్తుందంటే విజయాన్ని, శ్రేయస్సును మనవైపు సహజంగా ఆకర్షించే మంచి లక్షణాలను మనలో పెంచుతుంది. అంటే ఇదొక పవర్ఫుల్ పర్సనల్ డెవలప్మెంట్ టూల్ లాంటిది. ఇదంతా చూశాక చివరిగా ఒక ప్రశ్న మిగులుతుంది. మనం పదే పదే పలుకే శబ్దాల్లో, ఆ మాటల్లో నిజంగా ఎంత శక్తి దాగి ఉంది? శబ్దానికి, మన చైతన్యానికి, మన సామర్థ్యానికి మధ్య ఉన్న సంబంధం ఎంత లోతైనది?